మత్తయి సువార్త 9వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 17వ వచనం చూస్తే, మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోను, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పొయ్యుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను. ఒకసారి 16వ వచనం కూడా చదువుదాం. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిరిపరచును, చినుగును మరి ఎక్కువగును. రైట్. సో కొత్త బట్ట చినిగినప్పుడు పాత బట్ట దాన్ని అతికించినప్పుడు దానితో అది అలాగనే గట్టిగా ఉంటుంది అనేది అది ఎవిడెన్స్ లేదు. సో అలాగనే 18వ వచనంలో 17వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు, మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయరు. రైట్, చాలా. సో ఇక్కడ వాక్యం చూసుకున్నట్టయితే మనమందరం కూడా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం. నేనేం మాట్లాడుతున్నానంటే, కొత్త సంవత్సరంలో మాత్రమే అడుగు పెట్టట్లేం, ప్రతిరోజు దేంట్లో అడుగు పెడుతున్నాం? కొత్త దినములో కూడా అడుగు పెడుతున్నాం. రేపు నీకు పాత దినమా కొత్త దినమా? నెక్స్ట్ నిమిషం కొత్తదా పాతదా? అంటే సంవత్సరం ఒకటే కొత్తదైందా? రేపు అంటే నెక్స్ట్ సెకండ్ కూడా నీకు అదేంటి కొత్తదే. ఇంతకు ముందుకు వెళ్ళి మళ్ళీ వచ్చావంటే అది పాతది అవుతుందేమో, కానీ నెక్స్ట్ నిమిషం, నెక్స్ట్ రోజు, నెక్స్ట్ మాసము, నెక్స్ట్ సంవత్సరం, అంటే ఇప్పటి నుంచి మొదలుకొని వచ్చే ప్రతి ఒక్క నిమిషం కూడా నీకేంటంటే అది కొత్తది. అంటే దేవుడు కలగజేసిన ప్రతిదీ ఏదైతే భవిష్యత్ కాలంలో నిర్ణయించబడిందో అవన్నీ నూతనముగా మీ కళ్ళకు కనిపించేలా దేవుడు చేస్తున్నాడు. అక్కడ వాక్యాన్ని బట్టి మనమందరము చూసినట్లయితే, పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయరు. పాత తిత్తులు అంటే ఒక పాత్ర అనుకోండి. సో అది పీల్చుకునే పాత్రలాగా ఉండాలి. సో తిత్తులు అంటే కొంతమందికి అర్థం కాకపోవచ్చు, మీరు తర్వాత అది మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. సో ఆ పాత్ర ఒక అంటే పీల్చుకునేలాగా ఒక పాత్రలు ఉంటాయి. సో ఆ పాత్రలు అనేది కొత్తదైతేనేమో అది పీల్చుకోకుండా, పాతదైతేనేమో పీల్చుకునేటట్టుగా పెక్కిలిపోయేలాగా ఉంటారు. సో దేవుని వాక్యం సెలవిస్తుంది, పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసము పోయరు. అంటే కొత్త ద్రాక్షారసము అంటే కొత్త సంవత్సరము, కొత్త దినము, నెక్స్ట్ నిమిషము కూడా నీకేంటంటే అది కొత్తది. హల్లెలూయా. నెక్స్ట్ రాబోయే సెకండ్, నెక్స్ట్ నిమిషం, నెక్స్ట్ హవర్, అవన్నీ నీకేంటంట కొత్తది. సో కొత్త ద్రాక్షరసం దేంట్లో పోయొద్దు? పాత తిత్తులలో, అంటే పాత్రలో. ఆ పాత్ర ఏంటి అంటే నీ మనస్సు. హల్లెలూయా. సో నీ శరీరము, నీ మనస్సు, నీ హృదయం అనేది తిత్తులతో పోల్చబడుతుంది. ఇప్పుడు పాత తిత్తులలో కొత్త రోజులు, కొత్త అవకాశాలు వచ్చాయనుకోండి ద్రాక్షరసము సూచనగా, అప్పుడు ఆ పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోసినప్పుడు ఆ పాత తిత్తులు ఏమైపోతాయంట? పెక్కిలిపోతాయంట. సో అది కంప్లీట్గా నాశనం అయిపోతుంది, పగిలిపోతుంది. దాని తర్వాత అది నశించబడబోతుంది. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ మన దగ్గర కొత్త ద్రాక్షరసం ఉంది, కొత్త అవకాశాలు దేవుడి సంవత్సరంలో మీకు కల్పిస్తున్నాడు, అవునా కాదా? నెక్స్ట్ రోజు నుంచి 100% నేను చెప్పగలుగుతా, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో దేవుడు కొత్త అంటే నూతన అవకాశాలు దేవుడు దయచేయబోతున్నాడు. కానీ ఆ నూతనమైన అవకాశాన్ని దేవుడు నూతనమైన తిత్తులలో పోయాలనుకుంటున్నాడు. అంటే తిత్తు మారాలా లేదా? పాత్ర మారాలా లేదా? పాత్ర మారకపోతే సమస్త విధములైన నూతన ఆశీర్వాదాలు ఒకవేళ మారని పాత్రలో వెళ్తే మాత్రం అది పెకిలిపోతుందంట. అంటే నూతనముగా నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ నిమిషం నూతనముగా ఉంది, నెక్స్ట్ వారము నూతనముగానే ఉంది, మనకి నెక్స్ట్ సంవత్సరం నూతనముగానే ఉంది. నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాం, అన్నీ కూడా నూతనముగానే ఉన్నాయి. కానీ ఏం మారాలి అని దేవుడు సెలవిస్తున్నాడు? పాత్ర, తిత్తులు. ఒకవేళ ఆ పాత్ర మార్చబడకపోతే ఏమవుతుందంట? కొత్త ద్రాక్షరసం పాత తిత్తులలో పోస్తే ఏమవుతుంది? పెక్కిలిపోతుంది. మరి కొత్త ద్రాక్షరసం ఎక్కడ పోయాలి? వాక్యం అక్కడ ఏం సెలవిస్తుంది? అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పింది. ఏ రెండు? ఆ పాత్ర, ద్రాక్షరసం.
అవి రెండు చెడిపోవద్దు అంటే ఆ రెండు ఏమై ఉండాలా? నూతనముగా ఉండాలి. అంటే 2024 సంవత్సరం మొదటి వారం మొదటి నెలలో మనం ఆల్రెడీ అయిపోయినదిగా మనం చూస్తున్నాం. అది కొత్తది కాదు, అది పాతది. రైట్? ఇప్పుడు అదే పాత 2024 సంవత్సరం నుంచి మనం వచ్చాం. కొత్త సంవత్సరం 2025 సంవత్సరంలో అడుగుపెట్టాం. కానీ పాత తిత్తులు అనగా పాత పాత్రలుగా ఉన్న మన మనస్సు కూడా పాతదై ఉంటే కనుక నూతన సంవత్సరములో కలగజేయబడిన నూతన ఆశీర్వాదాలు దాన్ని మొయ్యడానికి నువ్వు ఏ పాత్రగా ఉండాలి? నూతనమైన పాత్రగానే నువ్వు దేవుని యొక్క మందిరములో ఉండాలి. అంటే అర్థం ఏంటి? రినీవ్ యువర్ మైండ్. నీ మనసాక్షి, నీ మనస్సు నూతన పరచబడుతూ ఉన్నప్పుడల్లా నూతన ఆశీర్వాదాలు దేవుడు ఏవేవైతే ఇస్తున్నాడో, ఈ జనవరి మాసములో, ఫిబ్రవరి మాసములో, 3వ నెల, 4, 5, 6, 12 మాసాలు ఏవైతే ఈ సంవత్సరములో ఉన్నాయో, ప్రతి మాసములో ప్రతి రోజులో దేవుడు నీకు నూతన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. కానీ ఆ నూతన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీ పాత్ర అంటే నువ్వు ఎలాంటి మనస్సు కలిగిన వారవై ఉండాలి? నూతన మనస్సు. అంటే ప్రతిరోజు కొత్తగా మార్చబడాలా? లేకపోతే సంవత్సరానికి ఒకసారి సరిపోతుందా? ఒకవేళ సంవత్సరానికి ఒకసారి సరిపోతే రేపటి దినం నీకు పాత దినముగా అవ్వాలి. కానీ రేపటి దినం పాతదా కొత్తదా? కొత్తది. సో రేపటి దినములోకి మనం వెళ్తున్నామంటే నీ మనస్సు కూడా మార్చుకొని వెళ్ళాలి. కొంతమంది ఉంటారు, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు, 25, 26, 27, 30 దగ్గరకు వస్తాయి. 30కి వచ్చినా కానీ వాడు ఎలాంటి చేష్టలు చేస్తాడు, ఎలాంటి మానసిక స్థితి కలిగి ఉంటాడు? చిన్నపిల్లల మనసు అని అంటారు. చిన్నపిల్లల మనసు, చిన్నపిల్లల చేష్టలు కలిగి ఉంటారు. అలాంటి వాడికి దేవుడు ఒకవేళ నూతనమైన ఆశీర్వాదాలు అంటే 30 సంవత్సరాలకు ఆ వ్యక్తికి దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడో 30 సంవత్సరాలు కలిగిన మనస్సు కూడా అతనికి ఉండాలి. లేకపోతే అతని యొక్క మనస్సు పెక్కిలిపోతుంది, అతని యొక్క శరీరం పెక్కిలిపోతుంది, అతని యొక్క జీవితం కూడా పెక్కిలిపోతుంది. సో దేవాది దేవుడు మొక్కాసూటిగా వాగ్దానము, వాక్యంను, వాక్కును మీ అందరికీ సెలవిస్తున్నాడు. అది ఏంటంటే దేవుని నూతన సంవత్సరములో నూతనమైన ఆశీర్వాదాలు, నూతన అవకాశాలు. 2024 సంవత్సరంలో మీకు ఏ అవకాశాలు అయితే పోడగొట్టుకున్నారో స్టిల్ దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. అలాంటి అవకాశాలే కాదు, దానికన్నా గొప్ప అవకాశాలు అనగా నూతన అవకాశాలు నీ జీవితంలో నేను దయచేయబోతున్నాను. కానీ మీరు చేయాల్సింది ఏంటండి? మీరు కొత్త ధనముగా, కొత్త పాత్రగా మీరు ఎంచబడి ఉండాలా. అంటే పాత్రగా అంటే ఏంటి? నీ మనసు ఏమవుతూ ఉండాలా? నూతన పరచబడుతూ ఉండాలి. ఏమవుతూ ఉండాలి? నూతన పరచబడుతూ ఉండాలి. ఈరోజు ఎలాగున్నావో రేపు అలాగనే ఉండొచ్చు, రేపు ఎలాగున్నావో అలాగనే ఎల్లుండి ఉండొద్దు. సో ఇలా మార్చబడుతూ ఎవరి పరిపూర్ణములోకి నువ్వు వెళ్ళాలా? యేసుక్రీస్తు పరిపూర్ణములోకి నువ్వు వెళ్ళాలా. ఒకే రోజు, ఒకేసారి, ఒకే సంవత్సరంలో ఎవరు కూడా దేవుని పరిపూర్ణతలోనికి వెళ్ళరు. అందుకే కొన్ని సంఘాలలో కొన్ని చెప్తారు, ప్రతి సంవత్సరం ఏదో ఒకటి విడిచిపెట్టండి అని అంటారు. ఇప్పుడు తాగుడు ఉందనుకోండి, 2025 సంవత్సరంలో అడుగు పెట్టాం కనుక ఈ సంవత్సరంలో ఏం విడిచిపెట్టాలా? తాగుడు. ఈ సంవత్సరంలో తాగుడు విడిచిపెడితే ఇంకోటి మొదలవుతుంది, అది ఇదే సంవత్సరం. మళ్ళీ 2026కి వచ్చినప్పుడు ఇంకోటి విడిచిపెడతాడు, మళ్ళీ అప్పుడు ఇంకోటి కూడా స్టార్ట్ అవుతుంది. అంటే వీడు విడిచిపెడుతున్నాడా? విడిచిపెడుతున్నట్టుగానే ఉంది కానీ ఇంకోటి కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ 3 నమ్మకాలు ఇవి పక్కన పెట్టేసి నీ ఒక దృష్టి నీ మనస్సు పైన పెట్టడమే దైవ చిత్తం అండి. సో నీ మనసు ఎలా పనిచేస్తుంది, నీ ఆలోచన విధానం ఎలా పనిచేస్తుంది, కుటుంబంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు. ఇప్పటి వరకు నీ ఆరోగ్యాన్ని పట్టించుకోబుద్ధి అవ్వట్లేదేమో. ఆరోగ్యాన్ని ఎలా మెయింటైన్ చేయాలో ఆలోచన విధానం మార్చబడాలి. ఉద్యోగ రీతిగా, వ్యాపార రీతిగా బద్ధకము కలిగి నా వల్ల అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నానేమో అనే ఆలోచనను కలిగి ఉన్నావేమో. దేవుడు నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు ఇవ్వబోతున్నాడు. కానీ నీ మనస్సు ఎలా అవ్వాలంట? ఆ నూతన ఉద్యోగాన్ని పొందుకోవాలంటే నీ మనసు నూతన పరచబడాలా. ఇట్ ఈస్ సో కాల్డ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ మనస్సు నూతన పరచబడుతున్న కొద్దీ నూతన అవకాశాలు, నూతన ఆశీర్వాదాలు, నూతన సంవత్సరాల్లో ఏవైతే దేవుడు నీకు కల్పించిన దీవెనలు ఉన్నాయో అవన్నిటికీ అర్హత కలిగిన స్త్రీగా, అర్హత కలిగిన పురుషుడిగా దేవుని నియమిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు బాగా గుర్తుపెట్టుకోండి,
సూర్యుడు ఎప్పుడు ఉదయించాడండి? సూర్యుడు ఉదయిస్తాడా అంటే చాలామంది సూర్యుడు ఉదయిస్తాడని అంట. సూర్యుడు ఎప్పుడైనా పైకి పోయి కిందికి వెళ్తాడా? సూర్యుడు ఒకే చోటు ఉంటాడు. ఉదయించాల్సింది ఎవరు? నువ్వు లేచినప్పుడే నీకు ఉదయం అవుతుంది. నువ్వు లేచినప్పుడే సూర్యుడు ఉదయించినాడు అని అంటాం, కానీ ఉదయించింది సూర్యుడు కాదు, నువ్వు. హల్లెలూయా. అంటే దేవుడు కూడా అలానే స్టాండర్డ్గా ఉంటాడండి. దేవుడు నా జీవితంలో ఏం కార్యం చేయట్లేదు, దేవుడే. దేవుణ్ణి వెనుకాడాడు, దేవుడు ఎక్కువ అవ్వడు, దేవుడు తక్కువ అవ్వడు. దేవుడు ఉదయించాడు, దేవునికి మహిమ ఎక్కువ రాదు, దేవునికి మహిమ తక్కువ రాదు. దేవునికి ఎక్కువ శక్తి ఉందని అనలేము, దేవునికి తక్కువ శక్తి ఉందని అనలేము. దేవుడే. సూర్యుడే. కానీ మార్నింగ్ లేవగానే సూర్యోదయం అయిందని అంట, సూర్యుడు ఉదయించిందని అంట. కరెక్ట్గా ఆలోచిస్తే సూర్యుడు ఉదయిస్తున్నాడా? దేవుడు నా జీవితంలో కార్యాలు చేయట్లేదనే ఆలోచన మానివేసి, నా ఆలోచన నీ ఆలోచన ఎలాగుండాలి? దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు, నూతన అవకాశాలు. కానీ నా మనసు ఎలా మార్చబడాలి? ఇప్పటి నుంచి నూతన పరచబడాలి. అది ఎలా సాధ్యమవుతుందో చూద్దాం. ఒక్కసారి ఫిలిపియన్స్ రాసిన పత్రిక ఎఫెషియన్స్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 23 వచ్చిన. మీ చిత్తవృత్తి యందు 4:23 వచ్చిన. 4:23 చదవండి. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తి గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. మనము ఒకరినొకరము అవయములై ఉన్నాము గనక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. 22వ వచనం చదవండి అదే అధ్యాయంలో. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని ఏం చేయాలంట? ప్రాచీన స్వభావము ఏం చేయాలా? వదులుకోవాలా. పాత జీవితం అనగా నిన్న జీవించిన జీవితం ఏదైతే ఉందో అది మరలా జీవించొద్దు. అది మంచి అయినా చెడైనా బాగా గుర్తుపెట్టుకోండి. నిన్న నేను మంచిగా ఉన్నా అనేవాడికి ఈరోజు చెడు జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. కొంతమందికి నమ్మకాలు ఎలా ఉంటాయంటే, అరే బాగా నవ్వుతున్నావేంద్రా, ఏదో అయితట్టే ఉందని అంటారు. హలో, అవునా? ఏదో బాగా నవ్వుతున్నావేంద్రా, ఏదో అయితట్టేనే ఉందని అంటారు. అంటే వాడు ఎక్కువ సంతోషపడినా కానీ డౌట్ఫుల్గానే మనం ఆలోచిస్తూ వస్తాం. అంటే ఒకవేళ అదే ఆలోచన ఈరోజు ఉన్నట్లయితే రేపు అది ఆలోచన నీకు ఉండొద్దు. అంటే ప్రతి దినము నీ మనసు ఏమవ్వాలా? మార్చబడాలా. దేవుని శక్తి ద్వారా నూతన పరచబడాలా. హల్లెలూయా, హల్లెలూయా. సో నవీన స్వభావం అనగా దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా పాత స్థితిలో అంటే పాత తిత్తులలో మనం కొత్త ద్రాక్షరసం పొయ్యము గనుక, సో పాత తిత్తులలో ఏదైతే మిగిలి ఉందో అది సమస్తాన్ని పక్కన పెట్టేసి కొత్త పాత్రగా మనము ముందడుగు వేస్తూ జీవితంలో ముందుకు వెళ్తే నూతన అవకాశాలు మీ అందరికీ కలుగుతాయి. నూతన అవకాశాలు సద్వినియోగము చేసుకునే సామర్థ్యము కూడా ఈరోజు అభిషేక ఆరాధనలో మీ అందరికీ కూడా కలగబోతుందండి. హల్లెలూయా. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మీరు చెప్పి ముగిస్తాను ఫాస్ట్గా. రోమన్స్ చాప్టర్ నెంబర్ 12 వర్స్ నెంబర్ 2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సో రూపాంతరం పొందడం అంటే ఏం మార్చబడాలా? మనస్సు అంటే ఆలోచించే విధానం. హల్లెలూయా. కొంతమంది రోజు అదే ప్రార్థన చేస్తారు,
అంటే శారీరకంగా మార్చబడటమే కాదు, నీ ప్రార్థనలో కూడా ఏం రావాలా? మార్పు. హల్లెలూయా. బట్టి ప్రార్థన ఎంతమంది అయితే చేస్తున్నారో ఈరోజు అభిషేకం మీకు ఖచ్చితంగా విడుదలిస్తుందండి. హల్లెలూయా. ప్రార్థన చేయమన్నప్పుడు, లేకపోతే మీ రూమ్కి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తే ఒకే ప్రార్థన, రేపు ప్రార్థన చేయమంటే అదే ప్రార్థన, ఎల్లుండి ప్రార్థన చేయమంటే అదే ప్రార్థన. అంటే ఈ ప్రార్థన సంవత్సరాలు నూతనముగా ఉన్నప్పటికీ కూడా ప్రార్థన పాతదే ఉంది. సో ఆ ప్రార్థన పాతదనగా ఆ ప్రార్థన అనే తిత్తులలో నూతన ద్రాక్షరసం పోస్తే ప్రార్థన పనిచేస్తుందా? పిక్కిలిపోతుందంట. సో ప్రార్థన పని చేయాలి అంటే నీ ప్రార్థనలో నూతనంగా ఉండాలా లేదా? నీ ప్రార్థన నూతనంగా ఉండాలంటే నీ ప్రార్థనలో వాక్యము చదువుతున్న కొద్దీ నూతన విషయాన్ని నువ్వు తెలుసుకుంటావు, కొత్త విషయాన్ని నువ్వు తెలుసుకుంటావు. కొత్త విషయం తెలుసుకున్న కొద్దీ నీ ప్రార్థనలో మార్పు వస్తుందా రాదా? వస్తుంది. యేసయ్యా నా కష్టాన్ని తీసివేయి అనే ప్రార్థన చేసిన వాడు వాడు ప్రార్థన చేశాడు. కానీ ఈరోజు ఏమని ప్రార్థన చేయాలి? నా కష్టాన్ని తీసివేయడము కాదయ్యా, ఆ కష్టంలో నాకు సామర్థ్యాన్ని నేర్పించు, ఆ కష్టము ద్వారా నేను ఎలా ఎదుర్కోవాలి, ఆ కష్టాన్ని జయించే శక్తి నాకు ఇవ్వు. కానీ నిన్నేం ప్రార్థన చేశాడు? ఆ కష్టాలన్నీ తొలగించు. ఈరోజు ఏం ప్రార్థన చేస్తున్నాం? ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వయ్యా. మూడో రోజు ఏం ప్రార్థన చేస్తాం? కష్టమే లేదయ్యా నీకు స్తోత్రం. నాలుగో రోజు ఏమని ప్రార్థన చేస్తాం? కష్టము జ్ఞాపకము చెయ్యకుండా నీ మనస్సు రూపాంతరము సంపూర్ణము చెందడానికి నాలుగో రోజు ఆ ప్రార్థన చేస్తాం. మార్పు వస్తుందా రావట్లేదా? అలా నీ మనస్సాక్షి, నీ మనస్సు నూతనముగా అవుతున్న కొద్దీ ఆలోచన విధానం అనేది దేవుని విషయంలో, నువ్వు చేస్తున్న జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, ఆత్మీయత విషయంలో, అన్ని కోణాలలో నీ మనస్సాక్షి, నీ మనస్సు ఆలోచన స్థితిగతి అనేది వేరేలాగా మార్చబడుతుంది. అది దేవుని మహిమకరంగా మార్చబడుతుందండి. ఆ గ్రేస్ మీ అందరికీ యేసుక్రీస్తు నామములో చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి ఏం చేయాలా? పరీక్షించాలంట. పరీక్షించాలి అంటే ఆలోచించాలా లేదా? ఆలోచించాలి. సో ఎప్పుడైతే పరీక్షిస్తామో దాన్ని తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి వారికి మోసం చేసేటోడు రా వీడు, కానీ ఇప్పుడు ఎట్లా మారిండో ఏమో. మార్పు అనేది నువ్వు చెప్తే కాదు, పక్కవాడు నమ్మాల్సింది. వాన్లో ఆ మార్పు ఆటోమేటికల్గా కనిపించాలి. మనమందరం సంఘముగా సొసైటీలో మనమందరం జీవిస్తున్నాం. ఏ ఒక్క వ్యక్తి బయట ప్రపంచంలో ఉన్న వ్యక్తి నిన్ను చూసి అరే పాత స్థితిలో ఒకప్పుడు ఇలా ఉన్నావురా, కానీ ఇప్పుడు బాగానే మార్చబడింది గారా అంటే ఎవరు మార్చరు నిన్ను? ఎక్కడికి వెళ్ళినావు? ఏమన్నా చెట్టు తిన్నావా? ఏమన్నా మంత్రం తీసుకున్నావా అనే సాక్ష్యం వచ్చినప్పుడు నువ్వు సువార్త ప్రకటించే అవకాశం వస్తుందా లేదా? వస్తుంది. ఆ సువార్త ప్రకటించే అవకాశము రావటానికి నన్ను సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే కొత్తగా రాబోతున్నారో వాళ్ళను కూడా ప్రతిరోజు రూపాంతరము చెందున్నట్లు సామర్థ్యం వారికి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు, there's a need of transformation for everyone. సో మనమందరం చర్చకు వస్తున్నాం ప్రతి వారం వస్తున్న కొద్దీ ప్రతి వారం మార్చబడాలా లేదా? నీలో ఉన్న కోపం తగ్గుతుందా ఎక్కువవుతుందా? నీలో ఉన్న అసూయ తగ్గుతుందా ఎక్కువవుతుందా? పాపం చేయాలని ఆలోచన తగ్గుతుందా ఎక్కువవుతుందా? దోపిడి తగ్గుతుందా ఎక్కువవుతుందా? సో దయచేసి మార్పు అనేది ఆ విధంగా ప్రతి మానవుడికి వచ్చినప్పుడు, కొత్త తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోసినప్పుడు అది సరిగ్గా పనిచేస్తుంది, సరిగ్గా నిలుస్తుంది. సో సరి అయిన విధానంలో నూతనమైన ఆశీర్వాదాలు నేను సెలవిస్తున్నాను బై ద పవర్ ఆఫ్ ద ప్రొఫెటిక్. ఈ స్థలములో కూర్చున్న ప్రతి ఒక్కరు, మిగతా వారు ఎవరైతే కొత్తగా స్థలములోకి రాబోతున్నారో వాళ్ళు నూతనమైన అవకాశాలు దేవుడు బలముగా ఇవ్వబోతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మన పని ఏంటంటే నూతనమైన ఆశీర్వాదాలు రాబోతున్నాయి కాబట్టి నేను ఎలా అవ్వాలా? నూతనముగా అవ్వాలా. నా మనస్సు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. నిన్న మొన్న భయం ఉండే, అయ్యో ఎవరేమని అంటారేమో దేవుని సువార్త ప్రకటిస్తే, దేవుని ఆరాధిస్తే ఎవరేమని అంటారేమో అని. ఈరోజు ఆ భయం నీకు వెళ్ళిపోవాలా. ఆ మనసు మార్చబడింది. ఆ మనసు మార్చబడిన వెంటనే
దేవుని యొక్క నూతన ఆశీర్వాదాలు అనుభవించే శక్తి నీకు ఉన్నట్టు, అనుభవించే అర్హత నీకు ఉన్నట్టు, అనుభవించే సామర్థ్యము నీకు ఉన్నట్టు అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. God is going to create a new opportunities in the mighty name of Jesus. హల్లెలూయా. 2 minutes ఒక రెవల్యూషన్ చెప్తా. దావీదు కుమారుడా అని ఒక గుడ్డివాడు, ఇద్దరు గుడ్డివాళ్ళు, యేసుక్రీస్తు ప్రభు మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇది ఆచారం, పాత చర్చి ఇబ్రాహీంపట్నం. యేసయ్య యాచారం నుంచి ఇబ్రాహీంపట్నంకి వెళ్తున్నాడు. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఆయన గోల్, ఆయన దృష్టి, ఆయన గమ్యం యాచారం నుంచి ఇబ్రాహీంపట్నంకి వెళ్ళా. హల్లెలూయా. కానీ మధ్యలో 2 ఊర్లు ఉన్నాయి. గున్గల్ ఉంది, ఆగపల్లి. ఆ గుడ్డివాడు ఖచ్చితంగా గున్గల్లోనే ఉంటాడు. సో కానీ ఆ గుడ్డివాడు దగ్గరికి యేసు ప్రభు పోవట్లే. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? ఇబ్రాహీంపట్నంలో ఉన్న చర్చి దగ్గరికి వెళ్తున్నాడు. కానీ మధ్యలో ఒక గుడ్డివాడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ గుడ్డివాడు, అరే ఇంతమంది జనం, ఇంతమంది వస్తున్నారు, అసలు ఏమవుతుంది అన్నప్పుడు అక్కడున్న జనం అంటున్నారు, యేసుక్రీస్తు అనేవాడు వచ్చాడు, ఆయన వచ్చింది కాబట్టి చాలామంది ప్రజలు గుంపు కూడారన్నప్పుడు, బాగా వినండి, అప్పుడు ఆ గుడ్డివాడు అంతకు ముందుకు వాక్యం విన్నవాడు కనుక, యేసు ప్రభు గురించి తెలిసినవాడు కనుక, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, కరుణించయ్యానన్న. యాక్చువల్గా యేసయ్య యాచారం నుంచి ఇబ్రాహీంపట్నంకి వెళ్ళాలి. ఆయన దృష్టి, ఆయన గమ్యము గుడ్డివాని మీద లేదు, కానీ ఎవరి మీద ఉంది? ఇబ్రాహీంపట్నంలో ఉన్న చర్చ్ మీద ఉంది. అక్కడి ఆ ప్రాంతంలోకి వెళ్ళడానికి యేసుక్రీస్తు చిత్తానుసారుడై ముందుకు వెళ్తున్నాడు. కానీ గుడ్డివాడు మధ్యలో ప్రార్థన చేస్తున్నాడా లేదా? ఏమని చేస్తున్నాడు? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. ఆ టైంలో ఆ గుడ్డివాడికి యేసు ప్రభు యాచారం నుంచి ఇబ్రాహీంపట్నం పోతున్న ఆ ప్రదేశంలో ఆ గుడ్డివాడికి అవకాశం. ఏం అవకాశము? స్వస్థపరచబడటానికి అవకాశం అండి. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఐ ప్రిటెండ్ టు ప్రీచ్ ఇస్, దేవుడంట అన్య జనాలను ఆశీర్వదించడానికి వెళ్తుండొచ్చేమో, మధ్యలో నువ్వు ఉన్నప్పుడు అది నీకు అవకాశముగా మారుతుందండి. దాట్స్ ద న్యూ ఆపర్చునిటీస్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొంతమంది మంత్రులను, ప్రధాన మంత్రులను, ముఖ్యమంత్రులను, వాళ్ళు గొప్ప పొజిషన్లోకి ఉన్నారు కాబట్టి దేవుడు వాళ్ళకు జ్ఞానం ఇవ్వడానికి, ఆశీర్వాదాలు ఇవ్వడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడేమో. కానీ నువ్వు మధ్యలో ఉండండి. దేవుడు నీ కోసం రాకపోయినా అవకాశము దేవుడు నీ కోసం వచ్చేలాగా చేస్తాదండి. దాట్స్ అన్ ఆపర్చునిటీ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఇన్ టు యువర్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అలాంటి నూతన అవకాశం ఆ గుడ్డివాడికి వచ్చిందా లేదా? అప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఏమంటారంటే, యేసు ప్రభు దాటిపోయాడు, ఇంకెందుకు అరుస్తున్నావు అని అన్నాడు. అంటే పాత తిత్తుగా మార్చబడిపోతున్నాడు ఆ గుడ్డివాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అరుస్తున్నారు, యేసు ప్రభు ఎప్పుడో నిన్ను దాటిపోయాడు అని. స్లోగా పాత మనసు వస్తుంది, దాటిపోయాడు కదా ఇంకేందని. లేదు, నేను కొత్తగా మార్చబడాలి. మరీ బిగ్గరగా ఏం చేశాడంట? కేక వేశాడు. ఎప్పుడైతే కొత్త తిత్తుగా మార్చబడ్డాడో నూతనమైన అవకాశము చేత స్వస్థత అతనికి కలిగిందండి. దాట్స్ అన్ ఆపర్చునిటీ. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ సారి కేక వేసినప్పుడు యేసు ప్రభు రెస్పాండ్ అవ్వలేదు, పాతది గతించిందేమో. కానీ స్టిల్ అవకాశము, సద్వినియోగం ఇంకా ఉంది కాబట్టి ఈయననే అతి పెద్దగా కేక వేయటం, అంటే నూతనమైన తిత్తుగా, నూతనమైన పాత్రగా అతడు ఎంచుకునేసరికి యేసుక్రీస్తు ప్రభు అవకాశాన్ని అతడు సద్వినియోగము చేసేలాగా అతని దగ్గరికి వెళ్ళి స్వస్థపరచాడండి. హల్లెలూయా. ఏ ఒక్కడైతే యేసు ప్రభు నిన్ను దాటిపోయాన్రా అని అన్నారో వాళ్ళంటే యేసుప్రభు పక్కనే ఉన్నారంట. ఆ గుడ్డివాడు అడుస్తున్నాడు, వానికి బుద్ధి జ్ఞానం లేదు, ఎప్పుడో యేసుప్రభు దూరం వెళ్ళిపోయాను. దగ్గరున్నప్పుడే యేసుప్రభుకు వినిపించిందో లేదో, యేసుప్రభు దూరం పోయిన తర్వాత వినిపించింది శరీరంలో కాదు, ఆత్మలో. ఆ కేక ఆత్మలో వినిపించే అంతగా అతని యొక్క పాత్ర మార్చబడిందంటండి. ఎప్పుడైతే ఆ పాత్ర అలాగా ఆత్మీయత స్థితిలో పిలిచేటట్టుగా మార్చబడిందో, బాగా వినండి, అక్కడున్న జనం ఎవరైతే ఉన్నారో ఈ జనం ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడో దాటిపోయాడని ఎవడైతే అన్నాడో యేసుక్రీస్తు అంట వాని పిలిచి
వాని పిలిచి వాణ్ణి తీసుకొనిరా అని ఈయన్నే వాడుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడైతే యేసు ప్రభు దాటిపోయాడని అన్నారో ఆ యేసయ్య వాళ్ళనే వాడుకొని అతన్ని స్వస్థపరిచారంట. మీ శత్రువులు ఖచ్చితంగా నీకు మహిమ కలుగునట్లుగానే మీ శత్రువులు తయారవుతారండి. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ గ్లోరీ బికాస్ ఆఫ్ యువర్ ఎనిమీస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దినం ఏమవ్వాలా? మార్చబడాలా, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి, నీ మనస్సాక్షి మార్చబడాలి. ఎంతమంది అయితే కమిట్మెంట్తో ముందుకెళ్తారు? ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ డే ఫర్ దెమ్. ఒకవేళ నీ మనసు మార్చకపోతే దేవుడు కొత్త అవకాశాలు ఇచ్చినా ఆ కొత్త అవకాశం నీ పాత మనసులో పడితే, నీ పాత ఆశీర్వాద సంబంధమైన పాత్రలో పడితే అది పెకిలిపోతుంది. అందుకే కొంతమందికి దీవెన వచ్చినట్టే వస్తుంది, కానీ కొద్ది రోజులకు మళ్ళీ అది పోతుంది. ఎందుకు వచ్చినట్టే వచ్చిపోతుంది అంటే ఆ పాత్ర పాతది కాబట్టి, ఆ తిత్తు పాతది కాబట్టి. ఆ తిత్తు కొత్తదిగా ఎప్పుడైతే చేసుకుంటావో నూతన ఆశీర్వాదాలు దాంట్లో స్థిరముగా ఉండునట్టుగా దేవుడు అభిషేకించగలుగుతాడండి. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? సో ఈరోజు ఏం కమిట్మెంట్ తీసుకుందాం? మనమందరం కూడా మార్చబడదామా, అలానే ఉందామా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక 6 నెలలు 10,000 జీతం చేసిన వాడు ఏం కోరుకుంటాడు? మార్చబడాలని ఆలోచిస్తాడా? చాలా అనుకొని ముందుకెళ్తాడా? ఏమని మార్చబడాలని? 10 నుంచి 9, 10 నుంచి 20, 10 నుంచి 30. కొత్తదనాన్ని కోరుకుంటున్నాడా లేదా? కోరుకుంటున్నాడు. శరీర సంబంధమైన ఆశీర్వాదంలోనే కొత్తదనాన్ని కోరుకునే ప్రజలమైతే మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో ఇంకెంత కొత్తదనాన్ని కోరుకోవాలి, ఇంకెంత కొత్త పాత్రగా నువ్వు తయారవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. 6 నెలల తర్వాత వాడు మీ శాలరీని పెంచుతాడు. ఎందుకో తెలుసా? మీరు పాత వాళ్ళని కాదు, మీరు కొత్త ఆలోచనలు నీకు మొదలైనాయని అనుభవపూర్వకముగా ఆ విధానం బట్టి వాడు శాలరీని పెంచుతాడు. దట్స్ అ రూల్. హల్లెలూయా. అది ఏ కంపెనీ అయినా, ఏ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అయినా, అది ఏ ప్రైవేట్ కంపెనీ అయినా చేయాలి, వాడు తప్పదు. సంవత్సరం తర్వాత శాలరీ పెంచాలి, 6 నెలల తర్వాత శాలరీ పెంచాలి. పాతోడివి కాబట్టి అని కాదు, నువ్వు చేస్తున్న కొద్ది నీ ఆలోచన విధానం మార్చబడుతుంది. అరే వీడికి సామర్థ్యం ఏమైంది? పెరిగింది అంటే కొత్త ధనం వచ్చింది కాబట్టి ఆ కొత్త ధనానికి కొత్త శాలరీ. అలా నీ మనస్సు శరీర సంబంధమైన ఆర్థిక విషయాలలో కాదు, అన్ని కోణాలలో, అన్ని విషయములలో కొత్త ధనముతో నువ్వు పక్షిరాజు రెక్కలు చాపి పైకి వెళ్ళినప్పుడల్లా దేవుడు నూతన ఆశీర్వాదాలతో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఇరుగు పొరుగు వారిని, నీ బంధువులను, నీ మిత్రులందరినీ కూడా నీ నూతన ఆశీర్వాదాలతో వారిని కూడా నూతన పరచబడబోతున్నాడండి. బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎంతమందికి అర్థమైంది? సో ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేద్దాం? నీ ప్రార్థన రోజు మారుతుందా లేదా? ఈరోజు 5 నిమిషాలు చేస్తావు, రేపు అదే 5 నిమిషాలు చేస్తావు, ఎల్లుండి అదే 5 నిమిషాలు, మళ్ళీ రోజు అదే 5 నిమిషాలు చేస్తున్నావు. దేవుడేమో 20 నిమిషాలు చేసిన ప్రార్థనకు సంబంధించిన నూతన ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. కానీ నువ్వు చేసేది 5 నిమిషాల ప్రార్థన. రేపు కూడా 5 నిమిషాల ప్రార్థన చేస్తావు. మ్యాచ్ అవుతుందా? అవ్వట్లే. అంటే దేవుని ఆశ ఏంటి? నువ్వు ఎదగాలని. అన్ని రంగాలలో ఏ విషయంలో కూడా విడిచిపెట్టకండి. అన్ని రంగాలలో నువ్వు ఎదగాలనేది దైవ చిత్తం, దేవుని యొక్క శక్తి. అది ఒకవేళ గమనించినట్లయితే దేవాది దేవుడు ఆశీర్వదించాలి అనుకోకండి, ఎట్లయినా దేవుడు దీవిస్తాడు. కానీ నువ్వు ఆ నూతనమైన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీ పాత్ర ఎలా అవ్వాలా? నూతనముగా. నీ పని అది. నీ పని దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను దీవించు అని ప్రార్థన చేయడం కాదు. నీ పని ఏంటి? నువ్వు నూతనము కావడమే నీ పని. నీ మనస్సు నూతనము కావాలా, నీ శరీరం నూతన అవ్వాలా, నీ ఆరోగ్యం నూతన పరచబడాలా, నీ డబ్బు విషయంలో నూతన పరచబడాలా. అడ్డమైన ఖర్చులు పెడతాం, అడ్డమైన ఖర్చులు అనేక ప్రజలకు పెడతాం. సో ఈ రోజు నుంచి నూతన పరచబడతాం, రేపు ఇంకో నూతన పరచబడతాం, ఎల్లుండి నూతన పరచబడతాం. అలా ప్రతి దినం ఏమవ్వాలి? మనమందరం కూడా నూతన పరచబడుతూనే ఉండాలి, నూతన ఆశీర్వాదాలు అనుభవిస్తూనే ఉంటామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూతలంట యేసుక్రీస్తు ప్రభు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు దేవుని దూతలు యేసుక్రీస్తు ప్రభు మారుతూ ఉంటాడంట. ధన్ 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 మారుతుంటాడు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అని ఇలా మళ్ళీ వంగి మళ్ళీ లేచేసరికల్లా ఇంకో రూపం ఉంటుందంట.
మళ్ళీ ఆ రూపాన్ని బట్టి దేవుని స్తుతిస్తారు. మళ్ళీ వంగి దేవానికి స్తోత్రం అనే లోపు ఇంకో రూపం అంట. అంటే ఎవ్రీ సెకండ్ గాడ్ చేంజ్ అవుతూనే వస్తాడంటండి. అంటే మారేవాడు దేవుడు ఒక్కడే కాడు. ఒకవేళ అదే దేవుల్లో నువ్వు ఉంటే నీ మార్పు కూడా అదే సెకండ్ మార్చబడుతూనే ఉంటుందంటండి. దట్స్ ద బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. హల్లెలూయా, హల్లెలూయా. సో మనమందరం వాక్యానికి లోబడి నిజముగా కమిట్మెంట్తో ఈ నూతన సంవత్సరంలో మాత్రమే కాదు, రేపటి దినము కూడా నూతన దినము, ఎల్లుండి కూడా నూతన దినము, నెక్స్ట్ నిమిషము కూడా నూతన నిమిషము. అవన్నిట్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. అవి రావాలంటే నువ్వు కూడా ఎలా అవ్వాలి? నీ పాత్రగా నువ్వు నీ పాత్రగా ఉన్నప్పుడు నీ పాత్ర ఎలా తయారు చేయబడాలా? నూతనముగా ఉండాలి. ఎంతమంది అయితే కమిట్మెంట్ తీసుకుంటారో దయచేసి వారందరూ కూడా ముఖాలు మోకరించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మాత్రమే కాదు, దేవుని యొక్క పాత్రగా అనగా నూతన పాత్రగా నేను మార్చబడాలని ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించి మనందరిలో స్థిరపరచును గాక.